अभिषेक नवदेश्य सारथी सारथी नवदेश्य पालू पेरुगु नेय्यि तేనె పంచామృతాలన్నీ ఋత్విక్ నవదేశ్య సాగరమస్య నరేంద్ర నవదేశ్య అశ్విని నవదేశ్య హరికృష్ణ అంత పాలు పోసారు పాలు పెరుగు తేనె పంచ కొబ్బరి పెట్టాలి ఆజ్ఞా సుమేధ పబ్లిక్ కావాలి మనీ
క్యాన్సల్ అయిపోయింది. ఉపవాసం క్యాన్సల్ దేవుడి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపస్తస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్సర్వన్నోతివిశ్చేదదానం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతే వాజేవిర్వాజినీవరేన్ ధీనా పవిత్రగురోహం శ్రీమహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ రోజున మాఘమాస బహుళ త్రయోదశి సోమవారం వచ్చింది, మహాశివరాత్రి పర్వదినము కనుక 50 మంది భక్తులందరూ కూడా ఈ రోజున జరగబోయేటువంటి అభిషేకములలో పాల్గొని సాయంకాలం 9 గంటల నుంచి శివ పార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవము, తరువాత రాత్రి 12 గంటల 1 నిమిషములకు లింగోద్భవ అభిషేకము జరుగును. కావున భక్త మహాశైలందరూ కూడా 50 మంది తరలివచ్చి గంగా పరశుర నీలకంఠేశ్వర స్వామి వారి కృపకు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అదే చెప్పాను. ఈ రోజున ఉపవాసం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉపవాసం ఉండి రేపు ఉదయం భోజనం చేయాలి. అదే ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోవద్దండి. ఎవరు కూడా శివ జాగరణ చేయండి. అందరూ కూడా ఎవరి ఓపికను బట్టి శివనామ సంకీర్తన లేదా విష్ణు నామ సంకీర్తన చేసుకోవచ్చు. సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మహాశివరాత్రి అనగా ప్రతి మాసం వచ్చేది మాస శివరాత్రి. మాఘమాసం చతుర్దశి వచ్చే రోజు మహాశివరాత్రి అంటారు. అందులో విశేషం ఈరోజు సోమవారం చాలా విశేషం. శ్రీచక్ర అధిష్టాన కామాక్షి సమేత శ్రీమద్ ఏకాంబరనాథ స్వామి ఆలయంలో ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, ప్రదోష అభిషేకము 4 గంటలకి, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు, 10 గంటల 30 నిమిషములకు స్వామివారికి లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, బిల్వ త్రిశతి నామార్చన, దాదాపుగా 2 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరపబడును. రేపు అన్నదాన కార్యక్రమం. మీరు ఎప్పుడు వచ్చారండి? 1 గంట నుంచి ఉన్నామండి. లైన్ స్పీడ్ గానే వెళ్తుంది. దర్శనం చేసుకుంటున్నాము. బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయి. శివరాత్రి ఈరోజు జాగరణ చేయటం, తెల్లవారుజామున వేసి అభిషేకాలకి రావటం, దర్శనం చేసుకోవటం బాగుంటుందండి. శివ దర్శనం బాగా జరుగుతుంది. అందరికీ తృప్తిగానే ఉంది. ఇబ్బంది ఏం లేదండి. తోసుకోవటం ఏం లేదు. నీట్గా ఉంది.
ఈరోజు శివరాత్రి. రోజు అందరూ పొద్దున్న 3 o'clock వచ్చి గుడికి వస్తారు. నేను కూడా వచ్చా 3 o'clockకి స్నానం చేశాను. 3 o'clock ఉపవాసంలో. నీకు గుడికి రావాలని ఎవరు చెప్పారు? మా మమ్మీ డాడీ. మమ్మీ డాడీ వాళ్ళు చెప్పారు. కలిసి వచ్చా అంటే ఫ్రెండ్స్తో వచ్చావా లేకపోతే మమ్మీ వాళ్ళతో వచ్చావా? మా మమ్మీ వాళ్ళతో వచ్చా. మా ఫ్రెండ్స్ తర్వాత వస్తారు. ఈరోజు మార్నింగ్ 7 o'clock వచ్చామండి. 1.5 hour దాకా లైన్ ఉంచున్నాం. బాగానే ఉంది ఇక్కడ. భక్తులకి అందరికీ బాగానే వాళ్ళు సేవ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలో అందరూ బాగానే సహకరిస్తున్నారు. ఈరోజు పర్వదినం కాబట్టి అందరూ మార్నింగ్ నుంచే లైన్లో బాగా ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. సో దానికి అనుగుణంగా ఇక్కడ అన్నీ బాగానే అరేంజ్ చేశారు. సో హ్యాపీ. ఇక్కడ వాలంటీర్స్ బాగానే చేస్తున్నారండి. అందరికీ సహకరిస్తున్నారు. భక్తులు కూడా బాగానే సహకరిస్తున్నారండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు శివరాత్రి పర్వదినాన చాలా విశేషమైన జరిగింది. కాకపోతే 24 గంటలు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఇది అమ్మవారిని ఎంత ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఏ వస్తువు అడిగినా ఇస్తుంది. ఇల్లు అడిగినా ఇస్తుంది. బంగారం అడిగినా ఇస్తుంది. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కావాలన్నా ఇస్తుంది. శివయ్య కూడా అలాగే ఇస్తాడు. ప్రతి సంవత్సరం ఇలాగే జరిగింది. ఏది అడిగినా ఇస్తాడు. శివయ్య ఏంటి ప్రతిదీ ఇస్తారు. కాబట్టి చాలా విశేషమైంది ఇది. అందుకని అందరూ ఇంత భక్తులు ఇలా వస్తున్నారు. ఒకప్పుడు అమ్మవారిని చూస్తానికి కళ్ళు చాలవు. అదే రోజు రోజుకి అమ్మవారు పైకి వెళ్తూ ఉన్నారు. అమ్మవారు ఎంత చూస్తే అమ్మవారు కరెక్ట్గా కనిపిస్తుంది. కళ్ళు పెట్టి మనం ఒక 10 నిమిషాలు అమ్మవారిని చూస్తే అమ్మవారు ప్రసిద్ధం అయింది. బాగా చూడగలము అని అంటే అమ్మవారిని అలాగే చూడాలి. కళ్ళు ముయ్యకుండా అమ్మవారిని చూస్తే బాగా కనిపిస్తుంది రూపం అనేది. అది ఉపవాసం ఉన్న వాళ్ళు సినిమాలు షికారులు వెళ్తూ ఉంటారు కదా, అట్లా ఉంటే శివ జాగరణ మాత్రమే చేయాలంటారు. కాదు, ఓన్లీ నమశివాయ అనుకుంటూ ఇక్కడ 24 గంటలు ఇక్కడ గుళ్ళో ఉండి చెయ్యాలి. ఏదో సినిమాకి వెళ్ళామో సీరియల్ చూసామంటే అవ్వదు. అట్లా కాదు. అట్లా అమ్మవారు కనిపించాలి. శివయ్య కనిపించాలంటే కనిపించడు. ఓం నమశివాయ అనుకుంటూ నామం బుక్ లో కూడా తెల్లవారులు 1000 నామాలు రాసినా కూడా అమ్మవారు బాగా కనిపిస్తుంది.